ఓకేనా అండి. పర్ఫెక్ట్గా అమరిక కానీ నవ్వు కూడా ఒకసారి నవ్వండి సార్ బాగా. లేదు నవ్వాలి అదే చేశారా ఎంత బాగా నీట్గా వచ్చినాయి. సో నేను దీని మీద ఒక 3 నెలల నుంచి చేస్తున్నా. నిర్మల్ వెరిఫికేషన్ చేసిన, హైదరాబాద్ చేసిన, ఎక్కడ పోయినా మళ్ళీ ఏదో కాంప్లైంట్స్ వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఫైనల్గా నేనే డిసైడ్ చేసుకొని. అందరూ ఏమనుకుంటారంటే ఇమ్మీడియట్ లోడింగ్ అంటే ఇంప్లాంట్లు వేసిన వెంబటే పళ్ళు పెడితే కొరికితే నొప్పులు వస్తాయి, నవ్వలేము, కొన్నాళ్ళు తినకూడదు, సో ఆరిన తర్వాత పెట్టించుకుంటే మంచిది అనుకుంటారు. అట్లేం ఉండదండి. ఇంకోటి పెట్టుకున్నాం అక్క తిను సార్ దగ్గర ఇంకో తింటే నొప్పి వచ్చిందే. ఏం నొప్పి రాలే, కానీ కొద్దిగా అది ప్రాక్టీస్ పోయింది కదా, ఇటు పోవడం ఇటు పోవడం. అందరికి నమస్తే అండి. ఇప్పుడు మనతో పాటు కిషన్ గారు ఉన్నారన్నమాట. కిషన్ గారు మన దగ్గరికి నిర్మల్ నుంచి వచ్చారు. కిషన్ గారికి ఆల్-ఆన్ 6 చేసాం, అంటే పైన 6 ఇంప్లాంట్లు కింద 6 ఇంప్లాంట్లు వేసి ఇమ్మీడియట్ లోడింగ్ ఇచ్చాం. సో పళ్ళు కూడా వారంలో పెట్టేసామండి. అది స్క్రూ రీటైన్డ్ హైబ్రిడ్ దంతాలు. సో నిన్న సాయంత్రం పళ్ళు పెట్టాం. ఒకసారి నేను చూపిస్తాను దగ్గరికి ఫస్ట్ మీకు ఎట్లా ఉంటాయి అనేది. రండి. హైబ్రిడ్ డెంచర్ నీట్గా అమరిక కానీ కొంచెం పైకి తీసుకొస్తున్నాను సార్. సో మామూలు కొరకండి సార్, కొరకండి అది చూడండి ఎంత నీట్గా ఉంటాయి. ఇది స్క్రూ రీటైన్డ్ హైబ్రిడ్ డెంచర్ అండి. అమరిక ఇటు సైడ్ కానీ అటు సైడ్ మొత్తం అన్ని పళ్ళు ఆంతరం, మొత్తం ప్రతి పన్ను ఆనేటట్టుగా నోదరం సార్. హైబ్రిడ్ డెంచర్ కూడా నీట్గా ఈ స్క్రూ ఛానల్స్ అండి, ఈ ఎల్లో కనిపిస్తున్నాయి చూసారా, ఈ స్క్రూ ఛానల్స్ మూసేస్తాం అనమాట. రేపు ఎప్పుడైనా తీయాల్సి వస్తే పొరపాటున దానిలో స్క్రూస్ ఉంటాయి, అది తీసేస్తే సెట్ వచ్చేసి సిమెంట్ ఉండదు అనమాట వీటికి, అందుకని ఊడిపోవటం ఉండదు. ఉమ్ము మింగుతా కొరకండి సార్, అట్లా కాదు ఉమ్ము మింగుతా, అది పర్ఫెక్ట్. ఓకేనా అండి. పర్ఫెక్ట్గా అమరిక కానీ నవ్వు కూడా ఒకసారి నవ్వండి సార్ బాగా. లేదు నవ్వాలి అదే చేశారా ఎంత బాగా నీట్గా వచ్చినాయి. సో ఇది స్క్రూ రిటైన్ హైబ్రిడ్ డెంచర్, అది సార్ ఎక్స్రే అనమాట. కొంచెం వెనకాల ఎముక చాలా తక్కువగా ఉంది. సో ఎముక చాలా తక్కువగా ఉండటంతో వేయటం కుదరదు అన్నారనమాట అక్కడ లోకల్గా. సో అప్పుడు సార్ మన దగ్గరికి వచ్చారు. మనం ఎక్కడైతే ఎముక ఉందో ముందు ముట్టెముక దగ్గర 4 టెరిగైడ్లు అంటామండి, టెరిగైడ్ ఇంప్లాంట్ అంటాం. ఇది టెరిగైడ్, ఇది టెరిగైడ్. ఈ టెరిగైడ్ల సహాయంతో కింద ఆల్-ఆన్ 6 కింద ఎముక బాగుంది, సో పైన కొంచెం తక్కువగా ఉంది. సో దీన్ని ఆల్-ఆన్ 6 విత్ టెరిగైడ్స్ అంటాం. ఇది టెరిగైడ్ ఇంప్లాంట్ అండి, పొడుగ్గా కనిపిస్తుంది. ఇది ఎముక లేనప్పుడు వెనకమాల ఉన్న ఎముక్కి, దవడెముక వెనకమాల ఉన్న టెరిగైడ్ ఎముక్కి వేయటం జరుగుతుంది అన్నమాట. సో ఆయన ఒకటి రిటైర్డ్ గవర్నమెంట్ ఎక్స్రే టెక్నీషియన్ అన్నమాట సార్. సో వాళ్ళ అబ్బాయి గారు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు అన్నమాట. సో వాళ్ళ అక్కయ్య గారికి కూడా తీసుకొని వచ్చారు ఇక్కడికి. సో సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ట్రీట్మెంట్ జరిగింది. ఓకే. నిజంగా కూడా నేను దీని మీద ఒక 3 నెలల నుంచి చేస్తున్నా. నిర్మల్ వెరిఫికేషన్ చేసిన, హైదరాబాద్ చేసిన, ఎక్కడ పోయినా మళ్ళీ ఏదో కాంప్లైంట్స్ వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత ఫైనల్గా నేనే డిసైడ్ చేసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి నేను ఒక డెంటల్ సర్జన్ తోటి కూడా ఈ విషయాలన్నీ చర్చించి ఫైనల్గా నేను చేసుకుంటా, సార్ దగ్గరనే చేసుకుంటా, లేదని ఇక్కడికి వచ్చేసిన. అసలు ఊహించే రీతిలో సక్సెస్ ఉన్నది. ఇంకా 3 నెలలు అయితే ఇంకా ఏం చూడాలి. 99% సక్సెస్ ఉండేది సార్, 100%. ఎవరైనా కానీ దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, 100%. నెక్స్ట్ ఏంటంటే మనం ఈయన నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఇదివరకు నిజామాబాద్ ఆయన ఉన్న ఏరియాలో పేషెంట్లను నేను చేసిన వాళ్ళ నెంబర్ ఇవ్వటం, వాళ్ళు ఇప్పటికి సంవత్సరంన్నర ఫాలోఅప్లు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళని ఆయన కూడా ఒక మాట అడగటం, అట్లానే ఆయన వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న డెంటల్ సర్జన్ అడగటం, ఇవన్నీ కనుక్కొని ఇన్ఫార్మ్డ్గా వచ్చారన్నమాట, అంతా కనుక్కొని.
సో మనం అలాన్ 6 సర్జరీ చేసి ఇమీడియట్ లోడింగ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఇమీడియట్ లోడింగ్ అంటే ఇంప్లాంట్లు వేసినమ్మంటే పళ్ళు పెడితే కొరికితే నొప్పులు వస్తాయి, నవ్వలేము, కొన్నాళ్ళు తినకూడదు, సో ఆరిన తర్వాత పెట్టించుకుంటే మంచిది అనుకుంటారు. అట్లేం ఉండదండి. నిన్న మనం పళ్ళు పెట్టాం రాత్రి 8:30, 9ంటికి. ఆ తర్వాత ఎమ్మటనే ఆయన వెళ్ళి చపాతీ తిన్నారు. ఏమండి తింటే నొప్పి వచ్చిందా? ఏం నొప్పి రాలే, కానీ కొద్దిగా అది ప్రాక్టీస్ పోయింది కదా, ఇటు పోవడం కొద్దిగా అది నాలుక వాడడం ఇవి జరిగినాయి. కానీ ప్రొద్దునకు ఇంకా చేంజెస్ వచ్చినాయి. నైట్ వేరు, ప్రొద్దునకి ఇంకా చేంజ్ వచ్చింది. బహుశా 100% ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఏమవుతుందంటే అండి, కొన్ని సంవత్సరాలుగా పళ్ళు లేకుండా ఉండటం వల్ల ఈయనకి ఏంటంటే 3-4 ఏళ్ళుగా పళ్ళు లేకుండా ఉండటం వల్ల ఆ కొరకటం అమరిక మొత్తం మర్చిపోతారనమాట. సో అది అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. సో రాత్రికి ఇప్పటికే చేంజ్ వచ్చింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఒక 2-3 డేస్లోనే నార్మల్ అయిపోతారనమాట. సో ఇంతో లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంతో రివ్యూ చేపిస్తాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఈ జనాలు అనుకునేది కరెక్ట్ కాదనడానికి రండి. ఒక్కటి ఇది మురుకు ఒక్కటి తినండి మీకు డైరెక్ట్గా, ఓకేనా? పర్లేదు కొరికి తినండి. నిన్నే పెట్టామండి నన్ను రాత్రి పళ్ళు లోపలికి. కొరకండి, మామూలుగా పెట్టేసుకొని కొరకండి. ఎక్కువ ఆలోచించి అక్కడ మామూలు తినేసేయండి. ఎక్కువ ఆలోచిస్తే తినలేరు, లోపలికి తీసుకోండి. 2 వైపుల నవ్వాలండి, ఏం కాదు. మంచి కొరకు అటు ఇటు మామూలుగా తినేసేయండి. మీరు ఎప్పుడు ఎట్ట తింటారో అటు తినేసేయండి, ఏముండదు. ఇంకోటి పెట్టుకున్నాం అక్క, తిను సార్ దగ్గర ఓకే మామూలుగా చూపి అక్కర్లా, మీరు తినేసేయండి మామూలుగా. సో అదండి. సో గట్టి వస్తువులు కూడా తినొచ్చు. ఇంప్లాంట్లు కదిలే ప్రసక్తి లేదు. అన్నీ కూడా 70 న్యూటన్స్ పైన టార్క్లో లోడ్ చేస్తామండి. ఇంప్లాంట్స్ కదలవు. ఆయన గట్టి తిన్నా నొప్పులు రావు. సార్ ఇప్పుడు నొప్పి ఏమన్నా ఉందా తింటంటే? లేదండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ బుగ్గలు నాలుకలు పడతాయని జాగ్రత్త తినమంటాం, కానీ ఫస్ట్ నుంచి గట్టి తిన్నా ఏం కాదు. ఇదే నిజం. ఇంప్లాంట్స్ పెట్టి నెమ్మటిని పళ్ళు పెడితే మళ్ళీ కదిలిపోతాయి, నొప్పులు వస్తాయని నొప్పి ఉండదు. గట్టి తిన్నా నొప్పి ఉండదు, ఓకేనా? ఈయనతోటి మళ్ళీ లాంగ్ టర్మ్ రివ్యూ చేస్తాను సంవత్సరం తర్వాత కిషన్ గారితో, అది కూడా అప్లోడ్ చేస్తాను. డాక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇంత సార్లు లేకుండా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రండి సార్.